ఎరా సింహాజీ అయ్యా నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యు అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. థాంక్యూ. కూర్చోగిర్తి. మరి నాకు చెప్పవే. నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ నేను పెద్ద అయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు అదే. శాంభవి, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీరలా ఉంది. నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను. బోట్లో ఏదో మిస్టరీ జరిగింది. మా ఆయన కనిపించడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ముందు ఆ కత్తి లేవండి. ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు. సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, we will investigate.
దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాం సార్. ఇంకోసారి ట్రై చేయండి, మీరు హెల్ప్ చేయండి. సార్ ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య, ఇన్స్పెక్టర్, ఈయన మా మావయ్య. ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం, కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్. ప్లీజ్ మేడం. బాబు, నీ పేరేంటి? మమ్మీ యారో వందరికాంగ పారే. కీర్తి ఉండదు ఇక్కడేనండి? எனக்கு தெரியாதுங்க. நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டுக்கு ஓனர். యారమ్మని? కీర్తి కోసం వచ్చాను. కీర్తికి నువ్వేమవుతావు? సిస్టర్ని. మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా. కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది. ఇంతకీ నీ పేరు? శాంభవి. శాంభవి అంటే నువ్వేనా? కీర్తి నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా. తనెక్కడుంది ఇప్పుడు? కీర్తి, వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క. అందుకే నా బతుకిలా నిప్పుల పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడం కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చైతన్ ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్యని చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను. చెప్తానక్క, అంతా చెప్తాను. సంభవి, నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్, శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే? ఓకే.
ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే. హలో, పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమయ్యా, పని పూర్తయిందా? అయింది. భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు. నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు. సరే సరే, ముందు సంతకాలు కూడా పెట్టాయి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంతకం పెట్టు. డబ్బేది? రెడీగానే ఉంది తమ్ముడు. నాకు తెలుసయ్యా, నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని. అందుకే మా మీదున్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు, పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు, విజిలెన్స్ ఆఫీసర్ను చంపింది మేమేనని నీ పెళ్ళాన్ని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు, మొత్తం 10 కోట్లు. ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించవు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా? 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్. అందుకే సిన్సియర్ ఆఫీసర్లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. గుడ్ బై టు ఆల్. చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా? చిచి నాన్న, ఐఏఎస్ ని అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్రమ సంపాదన కోసం భార్యని బలిపచి ఉంచేస్తావా? ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మీ అంతు చూస్తాను. అమ్మా శాంభవి, శాంభవి, అమ్మా శాంభవి, శాంభవి. నేనేమైనా తొందరపడ్డానా? ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేసుంటే ఆ పని నేనే చేసుండేవాడిని. పదండి. సారీ డాడ్. నువ్వు బయట ఉంటే తన ఆటలు సాగవని, డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు. నా తరువాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు. ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు. 7 అడుగులు నడిచి 7 ఏళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోసి తీరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు?
కీర్తి, చైతన్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు. బాబునైనా బాగా చూసుకుంటున్నాడా? బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో 6 నెలలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తరువాత బాబు నేను చేస్తాడోనని భయంగా ఉంది. బాబుని కాపాడుకో, బాబు జాగ్రత్త. వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాళ్ళు చితికి నిప్పు పెడతాడు. వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త. నన్ను క్షమించకు. క్షమించు. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రీసెంట్ గా గోవాలో ఎవరైనా హోటల్ స్టార్ట్ చేశారా? యా, రీసెంట్లీ. ఆ హోటల్ ఎక్కడుంది? ఫ్రమ్ వాస్కో బీచ్. యు ఆర్ సో బ్యూటిఫుల్. और कुछ लेंगे सर? ఏ చల్ ఇదర్ బతానా జా. ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకని? లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా. ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రై ఎవరు నువ్వు? తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని. నా కొడుకు కోసం వచ్చాను. నమిత, పెళ్ళైన వాడికి నన్ను ఒక బిడ్డకు తండ్రివి నమిత నన్ను అర్థం చేసుకో. బ్యాచులర్ నన్ను చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా? నమిత, You- నమిత, please try you to- idiot! చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. 4 ఏళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను. దానికి నేనెంత ఫీల్ అవ్వాలి? అందులో నా తప్పేం లేదు. ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను. అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు. మరి కీర్తి విషయం? కీర్త అదొక పీడకల. అందుకేగా చంపేశావు. నేను చంపడం ఏంటి? అది యాక్సిడెంట్. కీర్తి నాకంతా చెప్పింది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. ముందు నేను చెప్పేది విను. వినను. ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నా కొడుకు విజుని నాకు అప్పచెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. హాయ్. ఈవిడ ఎక్కడైనా చూసారా? లేదు. ఈవిడ మిసెస్ శాంభవి ఐపీఎస్. షీ ఈజ్ వాంటెడ్ బై ద పోలీస్. ఒకవేళ ఈవిడ ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి. గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. इस औरत को कहीं देखे? नहीं देखे सर. तुम? नहीं सर. ఆయన వస్తాడా? ఆగండి. ఇస్తాడా? వస్తాడు, తీసుకోండి అంతే. बहुत हो गया साहब, पहले पैसे दो. हेलो, क्या हुआ? क्या हो रहा है? ये आपका आदमी है क्या? इधर दो, बिल हम दे देंगे. देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है. గంది గిందని తిరిగిన అనొద్దు, బాటిల్ పగిలిపోద్ది. నారాయణ నువ్వు ఆగు. पहले पैसे दो साहब. బిల్ ఎంత? సర్కిల్ వీడికి ఒక 99 రూపాయలు కొట్టు. కొట్టే చెప్తాను, కొట్టే ముందు ఏలో తీసుకో తీసుకో. चेन साहब. లేలో లేలో టిప్పు లేలో. नमस्ते साहब, थैंक यू साहब. ఈ డ్రెస్ కి ఈయన విలువ టిప్పుకి ఇచ్చాడు. దిస్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా.
రాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తో. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పు చెప్పు, నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం.